మీరు చిమ్నీ కూడా క్లీన్ చేస్తారా? అవును మేడం, చిమ్నీ కూడా క్లీన్ చేస్తాం. నేను ఇన్ని ఇయర్స్ గా దాన్ని రుద్ది చేస్తే ఆ జిడ్డు ఆయిల్ గాని పోనే పోదు తెలుసు. అలాగే చూసే ఎంత అటకమటకగా ఉందో. మీరు మొత్తం మ్యాజిక్ లాగా మొత్తం నీట్ అయిపోతుందా? నీట్ అయిపోతుంది మేడం. చేయండి మ్యాజిక్. ఇదెందుకు? చిమ్నీ ఉన్న ఆయిల్ స్టెన్స్ అనేది స్టవ్ మీద పడకుండా ఇది కట్ ఆఫ్ చేస్తుంది. చిమ్నీ దాంట్లో ఇందులో ఆయిల్ జమ అవుతుంది. నేను ఏ రోజు తీయలేదు ఎంత ఆయిల్ జమ అయింది చూసారా. నన్ను తీయమంటే తీసి కూరలు వేసేస్తా నేను. కొంచెం నాకు అంతే డిజార్డర్. ఇది ఎలా క్లీన్ చేస్తారో చూద్దాం. మొత్తం స్ప్రే చేస్తున్నారు ఆ జిడ్డు మీద. ఒక 5 మినిట్ వదిలేసేయాలి. 5 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఉన్న వాటర్ అంతా స్టవ్ మీద పడదు అనమాట మనకి. ఓకే, కట్ ఆఫ్ చేస్తాం. స్ట్రాంగ్ సొల్యూషన్. స్క్రబ్ చేస్తున్నారు మొత్తం చూసారు. ఎక్కడైతే మనకి సేవకి వ్యారియర్ అన్నమాట. సేవకి నుంచి వచ్చే టెక్నీషియన్ ని వ్యారియర్ అంటాం అనమాట. సేవకి వ్యారియర్ చేస్తున్నారు. ఇంత జిడ్డు ఎప్పుడు నేను చేస్తే మూవ్ అయ్యేది కూడా కాదు. వాళ్ళ సొల్యూషన్ లో మ్యాజిక్ ఉంది చూసారా. మొత్తం ఆ జిడ్డుతనం అంతా పోతుంది. వా, మొత్తం నీట్ గా స్క్రబ్ చేస్తున్నారు. మొత్తం వెళ్ళిపోద్దా? మేము ఇల్లు తీసుకొని ఆల్మోస్ట్ 1.5 years అయిందండి. ఏ రోజు కూడా నేను ఎంత రుబ్బినా అది అలాగే ఉంది నమ్మలాగా. ఇప్పుడు కొంచెం మ్యాజిక్ అయిపోతుంది అనమాట. స్ప్రే చేశారు ఆల్మోస్ట్ మీరు చూసినట్టయితే సగానికి సగం వెళ్ళిపోయింది. మళ్ళీ స్ప్రే చేసి క్లీన్ చేస్తున్నారు. ఇన్ని రోజులు గ్లాస్ అసలు కనిపించేది కూడా కాదు ఆ జిడ్డులో. ఇప్పుడు గ్లాస్ అనేది విజిబుల్ అవుతుంది. వా, ఇప్పటి నుంచి నేను మా ఇంట్లో ఆ మిర్రర్ యూజ్ చేయను. ఈ మిర్రర్ లో మేకప్ చేసుకుంటా. ఎంత క్లియర్ గా ఉంది. వావ్, కొత్త షోరూమ్ కంటే కొత్తగా చేసి ఇచ్చావు బాబు. థ్యాంక్స్ సేవకి. దిస్ ఈజ్ సేవకి's రిజల్ట్. సూపర్.